నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది బాగా హాట్ టాపిక్గా మారింది, బాగా చర్చ అయింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తుంది? ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి ఇట్లా కుదిపేసింది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన అన్ని కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకొని మిగతా మంత్రుల వాళ్ళ కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకొని ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పాలేరు పర్యటన ఉండే నిన్న శనివారం నాడు ఆ పర్యటన కూడా రద్దు చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చేసి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో ముఖ్యమంత్రి, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరితో కలిసి సీఎం చాలాసేపు సమీక్ష చేసి ఆ సమీక్ష బయటకు చెప్పడము బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, ఆ బీసీ లెక్కల కులగణన లెక్కలు ఉన్నాయి కదా దాని మీద చర్చిస్తేందుకే మేము మీటింగ్ పెట్టుకున్నాము అని చెప్పారు బయటికి. కానీ ఇంటర్నల్గా మాత్రము ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఏదైతే ఉందో దాని మీదనే ప్రధానంగా చర్చించుకున్నారు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని. దాదాపు కొన్ని గంటల పాటు ఆ చర్చ నడిచింది. అందులో మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే బేసిక్గా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నప్పుడు, మంత్రులు మీటింగ్ పెట్టుకున్నప్పుడు, క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ఆ క్యాబినెట్ మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా ప్రధాన కార్యదర్శులు, సిఎస్ గారు ఇలా అధికారులు కూడా చాలామంది ఉంటారు ఆ మీటింగ్కి. కానీ అధికారులు ఎవరిని రావద్దని చెప్పారు నిన్న. అధికారులు ఎవరు రావద్దని చెప్పారు. ఎమ్మెల్యేలను కూడా ఎవరికి కూడా ఆహ్వానం పంపలేదు. ఓన్లీ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడడం జరిగింది. అదే ఆ రివ్యూలో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కూడా చూస్తే ఒక్కొక్కరు మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ మాడిపోయి ఉన్నాయి. అంటే ఏమవుతుందో అనేటువంటి టెన్షన్ వాళ్ళ ఫేస్ లోపల కనపడతా ఉంది. ఇదంతా దీని అన్నిటి కారణము జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యవహారమే అనేది వాళ్ళు కొంత నడుస్తూ ఉంది చర్చ. ఈ అనిరుద్ రెడ్డి ఏం చేసిండు అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఓ 10-15 మందిని గ్యాదర్ చేసుకొని ఆయన ఒక రహస్య సమావేశం పెట్టిండు అనేది నిన్నటి నుంచి బాగా చర్చ నడుస్తూ ఉంది. నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియా అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు దీని గురించి. అయితే 16 మంది ఫస్ట్ కలవాలనుకున్నారు, తర్వాత 10 మందే కలిసిర్రు. ఆ 10 మందిలో ప్రధానంగా కలవడానికి ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లా పోరు తట్టుకోలేక, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం ఎక్కువ అయిపోయింది నియోజకవర్గాల్లో, ఆ స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండా ఆయన మంత్రిగా వచ్చేసి ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు, కొంత సెటిల్మెంట్లు, దందాలు ఇవన్నీ వ్యవహారం చేస్తూ ఉన్నాడని ఇంటర్నల్గా నడుస్తున్నటువంటి టాకిది. కానీ బయటికి ఇదే ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉన్నారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పోతా ఉన్నాం, మాకు నిధులు కేటాయించాలి వచ్చే బడ్జెట్లో, దానికోసమే మేము ఈ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన స్పందించడం జరిగింది. ఇంకా మిగతా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. దాంతోపాటు మల్లు రవి కూడా దీని మీద స్పందించేండు, నాగర్ కర్నూలు ఎంపీ. ఆయన కూడా స్పందించి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఏదో ఫైల్కి సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఆ ఫైల్ క్లియరెన్స్ సంబంధించి దాని మీద కూర్చొని మాట్లాడుకున్నారంట. అది కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రితో మాట్లాడి నేను దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తాము అన్నట్టుగా కూడా నేను ఆయన TV9తో మాట్లాడినప్పుడు కానీ, మిగతా సందర్భంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కానీ ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మొత్తం సినారియోలో, ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం టార్గెట్ మొత్తం అనిరుద్ రెడ్డి అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అనిరుద్ రెడ్డి ఇప్పుడు దాని మీద స్పందించి ఆయన చాలా ఘాటుగా స్పందించిండు, మరొక బాంబు కూడా వేల్చిండు. ఏమని స్పందించిండంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు పైన ఆయన స్పందిస్తూ ఎమ్మెల్యేలతో సమావేశమైంది నిజమే, వాస్తవమే, మేము ఎమ్మెల్యేలతో కలిసినాము, మేము 10 మంది కలిసినాము, కాకపోతే సీక్రెట్గా రహస్యంగా ఏం కలవలేదు. ఐటీసీ కోహినూరులో మేము మీటింగ్ పెట్టుకున్నాము, డైనింగ్ టేబుల్ ఒకటి బుక్ చేసుకున్నాము, అక్కడనే కూర్చొని మాట్లాడుకున్నాం మేము. అయితే ఈ సందర్భంగా నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ ఉన్నారు, నా క్యారెక్టర్ని దిగజారుస్తూ ఉన్నారు. మల్లు రవి గారు దానికి సమాధానం చెప్తారా, రెవెన్యూ శాఖ మంత్రి సమాధానం చెప్తాడా, ఎవరు సమాధానం చెప్తారు? నేను ఏ ఫైల్ క్లియరెన్స్ కోసం నేను అడిగినా దానికి సమాధానం చెప్పాలి మల్లు రవి గారు, లేకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు సమాధానం చెప్పాలి. నా క్యారెక్టర్ని దిగజార్చొద్దు. నాకు అందులో ఆయన ఆ TV9తో ఇచ్చినటువంటి ఒక స్పెషల్ చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట బలంగా ప్రెస్ చేసి మాట్లాడండి. ఏమన్నాడంటే నాది మా ఫ్యామిలీ ఏంది, నా క్యారెక్టర్ ఏంది, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది, నాకు బ్రోకర్ దందాలు చేసే అలవాటు లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. బ్రోకర్ దందాలు చేసే అలవాటు అంటే మరి ఇది
ఎవరిని ఉద్దేశించి అన్నట్టు ఇది? ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నట్టా, లేకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అన్నట్టా, లేకపోతే ఇతర మంత్రులను, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? నాకు బ్రోకర్ దందాలు చేసేటువంటి అలవాటు లేదు, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పేసి ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది ఆ మొత్తం బయటలో. ఇలాగే మల్లు రవి గారు కూడా దానికి సమాధానం చెప్పాలి. ఆయన మరి ఎవరిని కన్సిడర్ అయ్యారు, ఎవరిని అడిగి ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ ఫైలు, ఆ ఫైల్ ఏందో మరి రెవెన్యూ శాఖ మంత్రి నా దగ్గర తీసుకొస్తే ఏదో ఆయన బయటకు వచ్చి మాట్లాడితే నేను ఆధారాలతో మాట్లాడతా అని చెప్పేసి ఆయన కరాఖండిగా మాట్లాడడం జరిగింది. అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే అనిరుద్ధ్ రెడ్డికి ప్రభుత్వానికి ఎక్కడో చెడినట్టుగా అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ మీద ఆరోపణలు చేసిండు, ప్రభుత్వం తీరు మీద ఆరోపణలు చేసిండు, ప్రభుత్వ అధికారుల తీరు మీద ఆరోపణలు చేసిండు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అనూహ్యంగా వెళ్ళి సడన్గా వెళ్ళిపోయి వాళ్ళ మీద సోదాలు చేసేటువంటి ప్రయత్నము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. రీసెంట్గా అరవింద ఫార్మా మీద కూడా ఆయన ఆరోపణలు చేసిండు, అది మొత్తము పొల్యూషన్ వెదజల్లుతూ ఉందని చెప్పేసి. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే చాలా వివాదాస్పదమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది ఆయన కేంద్రంగా. ఇప్పుడు ఇలా మాట్లాడింది కూడా అదేదో సమస్యను అక్కడికి సార్ట్అవుట్ చేసే విధంగా, సద్దుమనిగే విధంగా ఆయన మాట్లాడలే. ఆ టీవీ 9తో మాట్లాడిన 1-to-1లో కూడా చాలా కాంట్రవర్సీస్ మాట్లాడాడు. అందులో ఏమన్నాడంటే, నేను ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేను, నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉన్నది, నేను బ్రోకర్ దందాలు చేయలేదు, చేసేటోడిని కాదు, రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్పాలి, వారు చెప్తే నేను ఆధారాలతో బయట పెడతా, ఆ ఫైల్ ఏంది, అదేంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. అసలు నేను ఎవరిని కలవాల్సినటువంటి అవసరం లేదు, నేను డైరెక్ట్గా దీపదాస్ మున్షి గారిని కలుస్తా, అధిష్టానంని కలుస్తా, వాళ్ళకి ఏం జరిగిందనేది మొత్తం వివరిస్తా, అన్ని వెల్లడిస్తా, దాంతోపాటు అధిష్టానంతో కూడా నేను చర్చిస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసాడు, ఆయనతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు అనేది ఇంకా క్లియర్గా అర్థమైపోతా ఉంది చూస్తూ ఉంటే. సో కాబట్టి ఈయన మాట్లాడాడు. నిన్ననేమో పొద్దుగాల నిన్ననో ఆయన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని లేఖ రాసిండు ఒకటి సీఎంకి. నేను ఆ మీటింగ్కి పోలేదు, నేను నీ వెంటనే ఉన్నా, ప్రభుత్వానికి నేను విధేయుడిగా ఉన్నా, మీకు విధేయుడిగా ఉన్నా, మాకు నియోజకవర్గ సమస్యల కోసం మాత్రమే మేము మాట్లాడుతందుకు మాకు ఫోన్ చేశారు, కానీ నేను పోలేదు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు అందరూ, నా ఫోటోలు వాడి వాళ్ళందరి మీద నేను యాక్షన్ తీసుకుంటా, నేను పోలేదు, నన్ను నమ్మండి ప్లీజ్ అన్నట్టుగా ఆయన నిన్న లేఖ రాసిండు. ఆ లేఖ ఎవడు రాయమన్నాడు ఆయనని? ఒకవేళ పోకపోతే మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కదా, ఏంటైనా మాట్లాడుకొని మరి పోనప్పుడు దాంట్లో లేనప్పుడు ఎందుకు అంత ఎగిసెగిసి పడడం? ఇదే ఎమ్మెల్యే బిగ్ టీవీలో కూర్చొనేమో మళ్ళీ నాకు ఫోన్లు వచ్చినాయి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కలుద్దాం అనుకున్నామని మాట్లాడారు. మీరు ఒకటి కామన్ థింగ్ ఇక్కడ ఒకటి మిత్రులారు ఒకటి ఆలోచించండి, ఈ ఎమ్మెల్యేలు ఎవరికైనా కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద మీటింగులు పెట్టుకొని అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని పోయేంత ఏమంటారు అంత మంచి ఉద్దేశం ఉందని అనుకుంటారా మీరు? వీళ్ళ సొంతంగా ఎక్కడో ప్రాబ్లం అయితే తప్ప వీళ్ళకి కావాల్సిందో ఎక్కడో ఏదో ఆగిపోతేనో ఏ పనో కాకపోతేనో వీళ్ళు ఇంత హరాబడిగా మీటింగ్ పెట్టుకొని నిన్న ఇంకా అదే టీవీ 9 తోటి మాట్లాడుతూ ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే ఏమంటాడు, మేము అది ఒక్కటే మాట్లాడుకోలే, 2 నిమిషాలు మాట్లాడుకున్నాం అంతే, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలవాలి, మన నియోజకవర్గానికి నిధులు ఇప్పించుకోవాలన్నట్టు మాట్లాడుతూ ఇది ఒక్కటే కాదు మనం మాట్లాడిన తర్వాత మేము చాలా మాట్లాడుకున్నాం, ఇంకా దాంట్లో ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడుకుందాం, నీ పిల్లగాడు ఏం చదువుతున్నారు, నీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం అని చెప్పేసి మాట్లాడు. అంటే ఒక ఐటీసీ కోహినూరు హోటల్లో ఒక డైనింగ్ టేబుల్ బుక్ చేసుకొని మీ పిల్లలు ఏం చదువుకుంటుర్రు, ఏ స్కూల్ వేసిర్రు, నువ్వే కారు వేసుకొచ్చినావు, ఆ కారు డీజిల్ పోస్తున్నావా, పెట్రోల్ పోస్తున్నావా, మీ పిల్లలు ఎట్లా పంపిస్తున్నావు, ఏం చదువుకుంటున్నాడు, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, గీ మాట్లాడుకుంటారా? ఒక ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని గిది మాట్లాడుకుంటారా? ఇప్పుడు చెప్తే కనీసము అవి నిజాలను నమ్మేటువంటి విధంగానే చెప్పాలి కదా, వీళ్ళు చెప్పట్లేరు. మరొక వైపు పిసిసి అధ్యక్షులు ఆయన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన బాధ ఆయన పడతా ఉన్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్లు చేసిండంట, ఎవ్వరు కూడా ఆయన దేకని కూడా దేకతలేదు. అయితే ఏం చేయాలి, నువ్వు పిలిస్తే ఇప్పుడు నేనేం చేయాలి, మాకేం పని అవుతలేదు, మీరు మంచిగానే ఉంటుంది, మాకు నెక్స్ట్ ఎన్నికల్లో ఫైట్ చేయాలన్నా మాకు ఏ రకంగా కూడా మాకు ముఖం లేకుండా అవుతా ఉన్నది అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ఆయన మాటని కూడా పెద్దగా లెక్క చేస్తలేరంట. ఇదంతా జరుగుతూ ఉంది ఒకవైపు.
సో అనిరుద్ధ్ రెడ్డి క్లారిటీ ఇస్తాడేమో, లేకపోతే దానికి పులి స్టాప్ పెడతాడేమో అనుకుంటే దాని ఇంకా కామా పెట్టండి, దానికి పెద్ద బాంబేసిండు మరొకటి. పొంగులేటి మీద డైరెక్ట్గానే ఆయన విమర్శలు చేసినట్టుగా అనిపించింది. ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకున్నాడా, మరి మంత్రి పొంగులేటిని దృష్టిలో పెట్టుకున్నాడా? బ్రోకర్ అని, మాకు బ్రోకర్ పనులు రావని, మాకు దందాలు రావని, మాకు ఒక చరిత్ర ఉంది అని, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది అని, ఇట్లాంటి పదాలన్నీ కూడా ఆయన వాడిండు. ఈ పదాలన్నీ వాడుక నేపథ్యంలోనే కొంత అనుమానాలు తావిస్తూ ఉన్నది. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది చివరికి? ఇది ఈడికే ఆగిపోతుందా? మరి రేపు దీపదాస్ మున్షిని కలుస్తా అని చెప్తా ఉన్నాడు. దీపదాస్ మున్షిని కలిసేసి అక్కడికే ఆగిపోతుందా, లేకపోతే ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతుందా? ఈ 10 మంది 16 మంది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఏమైనా కనపడతా ఉందా? ఇప్పుడు ఇదంతా కూడా టార్గెట్ పొంగులేటి నడుస్తూ ఉంది. మరి పొంగులేటికి కూడా ఒక బ్యాచ్ ఉన్నది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా బాగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ కూడా చేసిండు. మరి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుబడతారా మళ్ళీ వీళ్ళకు ఆపోజిట్లో? ఏం జరగబోతా ఉందనేది కొంత ఆసక్తికరంగా మారింది, కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుదుపులు, ఇలాంటి ఈ సంచలనాలు, ఇలాంటి వార్తలు వెరీ కామన్. వేరే ఇంకే పార్టీ అధికారంలో ఉన్నా ఇంత హడావుడి కానీ, ఇంత రాజకీయ అనిశ్చితి కానీ ఏర్పడదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అది కామనే. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడైనా, రోషయ్య ఉన్నప్పుడైనా, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా, ఎవరు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అనిశ్చితి, ఇలాంటి అసమ్మతులు, అసంతృప్తులు, ఇలాంటి ఆందోళనలు, ఇలాంటివన్నీ కూడా వెరీ కామన్ అనమాట. అది రేవంత్ రెడ్డి కూడా దానికేం అతీతుడు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కృషి వ్యక్తందుకు కూడా కొంతమంది మంత్రులు కూడా సపరేట్గా భేటీ అయ్యారు, సీక్రెట్గా భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఏది నిజము, ఏం జరగబోతా ఉంది? ఇప్పుడైతే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మంత్రుల సీక్రెట్ మీటింగ్ అనేది క్లారిటీ వచ్చిందనుకో, ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల ఊడిపోతుంది, కొత్త ముఖ్యమంత్రి ఎవరు రాబోతా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరు ఉండబోతా ఉన్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకు తెలిసిన మన మిత్రులు ఒకరు మాట్లాడుతూ అన్నారు, రేవంత్ రెడ్డికి టైం బాగాలేదు, ఆయన జాతకం బాగాలేదు చూపించుకునే, పంతులు గారు కూడా మరి చక్కగా చూస్తున్నాడు లేదో, ఈ ఈ ఏమంటారు, ఈ దర్వాజాలు కూలగొట్టుడు, ఆ గేట్లు కూలగొట్టుడు, ఇట్లాంటివన్నీ కూలగొట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఆయనకు వాస్తు దోషమైన తేడా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏదో ఆ ప్రాబ్లం ఏదో చూసుకొని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటుతోనే ఇది ఆగిపోతుందా, మంత్రుల తిరుగుబాటు దాకా పోతుందా? కర్ణాటక కంటే ముందుగానే ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటకలో బాగా చర్చ ఉంది. డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఉన్నటువంటి ఆయనను సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాలని ఓ వర్గం బాగా పట్టుబడతా ఉన్నది. ఆయన కూడా చూస్తూ ఉన్నాడు సమయం కోసం. మరి వాళ్ళకంటే ముందు ఇక్కడనే ప్రభుత్వం మారిపోయే అవకాశాలు కనపడతా ఉన్నాయి, ముఖ్యమంత్రి మారిపోయే అవకాశం కనపడతా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పోయినా కానీ వేరే ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇదే కనుక ఇట్లా కొనసాగితే. ఎందుకంటే ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యేలో బలం ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. 60 ఎమ్మెల్యేలు ఉండాలి ప్రభుత్వం ఉండాలంటే. ఇప్పుడు 10-15 మంది అంటే ఉన్నదే వీళ్ళకి 65 కొత్తగా వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కౌంట్లెస్. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ పదవులు కూడా పోయే అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది దాని మీద. దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు అన్నీ కూడా పార్టీ ఫిరాయిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల కొంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేరళలో కూడా అదే జరిగింది. రాజీనామా చేసి మీరు పార్టీ మారండి, తైతక్కలాడండి, కానీ రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగానే ఉండి మారుతా అంటే ఒప్పుకునేది లేదు, సస్పెన్షన్ చేసేస్తాము, వేటేస్తాము అన్నట్టుగా న్యాయస్థానాలు కూడా కారాఖండిగా చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కౌంట్లెస్. ఇక మిగిలినటువంటి 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కౌంటు. ఈ 65 మందిలో ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఒక ఆయన ఉంటాడు. 66 అనుకుంటే ఇప్పుడు 10 మంది పీకేటట్టున్నారు అటు ఇటుగా. ఈ 10 మందో 15 మందో తిరుగుబాటు చేసినంటే కథమే ప్రభుత్వం పడిపోతుంది. కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ముందే చెప్పుకున్నాం కదా మనం, జనవరి ఫిబ్రవరి లోపల ఏదో సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇది అదే దానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఎవరో ఎక్కడో ఏదో చక్రం తిప్పుతూ ఉన్నారు. అది కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇలా ప్రభుత్వాన్ని టచ్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా లేనట్టుంది. ఎందుకంటే ఇదే 10-15 మంది ఇలాగనే 10-15 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేసీఆర్తో టచ్లోకి పోతేనే ఆయన రిజెక్ట్ చేసిండు. సో కాబట్టి ఏదో జరుగుతూ ఉంది, ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం. రేవంత్ రెడ్డి దిగి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.